విజయవాడ వరదల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుక్షణం అనుసంధానం చేసుకుంటూ పనిచేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ తెలిపారు. విపత్తు జరిగిన వెంటనే పీఎం దృష్టికి తీసుకువెళ్లారన్నారు. వెంటనే అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని యుద్ధ విమానాల్లో పంపించారు. ఇప్పటికీ విజయవాడలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 వైమానిక హెలికాప్టర్లు, 3 నేవీ హెలికాప్టర్లు, 1 జేవెల్ విమానం, అదేవిధంగా 200 పవర్ బోట్లతో సహాయక చర్యలు అందిస్తూ వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ లక్షలాది మందికి ఆహారం అందిస్తున్నారన్నారు. విపత్తు సమయాల్లో రాత్రి పగలు శ్రమించిన సీఎం చంద్రబాబుకు, మంత్రులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు. అలాగే రాష్ట్రం దగ్గర ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది 3,445 కోట్లు. ప్రాథమికంగా దాన్ని వాడుకోమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానికి గరిష్టంగా సహాయం చేసింది. ఇది కాకుండా మరింత యొక్క లాస్ ఏదైతే మనకు విపత్తు జరిగిందో దానికి ఇంకా నష్టాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్ట్రియల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఆ యొక్క టీము ఇవాళ రేపు ఆ యొక్క విజయవాడ ప్రాంతంలో కలిదిరిగి నష్టాన్ని పూర్తిగా అంచనా వేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క నివేదికని, ప్రాథమిక నష్ట నివేదికను కూడా పంపిస్తున్నారు. దీన్ని బేరీజు వేసుకొని కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరింతగా నిధులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయోజ్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పురంధేశ్వరి గారు పూర్తిగా ఒక సమన్వయంతో పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లోకేష్ గారు గారు, పవన్ కళ్యాణ్ గారు గారు, మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జనవల శాఖ మంత్రి ఈ రకంగా రాత్రి పగలు ఆ యొక్క బుడమేరు గడ్డి దగ్గరే ఉండి పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు. శరవేగంగా పనిచేసి ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క కష్టకాలంలో ఆపన్నహస్తాన్ని ఇచ్చే విధంగా, పూర్తి స్థాయి సాధారణ పరిస్థితులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా రాష్ట్ర